వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను తూళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి చేశారనే కేసులో పోలీసులు నందిగాం సురేష్ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను తూళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి టీడీపీ కార్యకర్త రాజుపై నందిగాం సురేష్, ఆయన సోదరుడు ప్రభుదాసు, బంధువులు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు ఉద్దండరాయునిపాలెంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలో అతివేగంగా వచ్చిన ఒక కారు విషయంలో వాగ్వాదం జరిగిందని పోలీసులు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కారు అతివేగంపై డ్రైవర్ను తాను అప్పటికే మందలించారని, కాసేపటి తర్వాత మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులు అక్కడికొచ్చి తనపై దాడి చేశారని బాధితుడు ఇసుకపల్లి రాజు పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత అనుచరులు తనను నందిగాం సురేష్ నివాసానికి తీసుకెళ్లిపోయారని, అక్కడ నందిగాం సురేష్, ఆయన సోదరుడు ప్రభుదాసు, బంధువులు కలిసి తనపై మరోసారి దాడి చేశారని రాజు ఆరోపించారు. ఈ దాడిలో గాయపడిన రాజును కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఇసుకపల్లి రాజు గత రాత్రి తాగొచ్చి నందిగాం సురేష్ ఇంటి వద్ద వీరంగం సృష్టించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నందిగాం సురేష్ కుటుంబ సభ్యులను సైతం రాజు దూషించాడని, సురేష్ ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తారంటూ హడావుడి చేశాడని ఆరోపిస్తున్నారు. అనంతరం నందిగాం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడని చెబుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించడంతో తమపై దాడి చేశాడని నందిగాం సురేష్ అనుచరులు చెబుతున్నారు. మరోవైపు నందిగాం సురేష్ సోదరుడు బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సురేష్ ని అరెస్ట్ చేయడంతో ఆయన భార్య పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది.